Hello friends, welcome to LTX classes. So let's start the discussion and this particular video is part of our current affairs series. So friends, ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే కనుక ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అవర్ ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మనకి అవైలబుల్ ఉందండి. లెట్ us start the discussion. So friends, we are discussing the current affairs for bank October 2024. So the first important question. Who has been appointed as the new Director General of International Crops Research Institute for Semi-Arid Topics? Ramesh Chand, Vandana Singh, Anil Jain, Himanshu Pathak and Nandini Gupta. So these are the important options manaki. So what does ICRISAT stands for? And ICRISAT is one of the very important international organization manaki. ICRISAT stands for International Crops Research Institute. Crops Research Institute for Semi-Arid Tropics. For Semi-Arid Tropics అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ ఆర్గనైజేషన్ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1972 విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అట్ హైదరాబాద్, తెలంగాణ. సో హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు, హైదరాబాద్, తెలంగాణ. ఎందుకు ఇది అంత ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అని అంటే కనుక అసలు ఈ ఆర్గనైజేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? సో ఇట్స్ ఏ పయనీరింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఏ పయనీరింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హూజ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు డెవలప్ ద డ్రై ల్యాండ్ ఫార్మింగ్. టు డెవలప్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ గురించి అయితే కనుక మనకి ఈ యొక్క బాడీని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్? Because there was one such important personality, Dr. Himanshu Pathak. Himanshu Pathak has been appointed as the Director General of the important body ICRISAT. ఈ యొక్క అపాయింట్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ హిమాన్షు పథక్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు హోల్డ్ దిస్ ప్రెస్టీజియస్ పొజిషన్. The first Indian to hold this prestigious position anamata. That is one important point, prestigious position. And another is he is the second individual of Indian origin. He is the second individual of Indian origin after M.S. Swaminathan. Indian origin after M.S. Swaminathan. So there can be a potential question on anything, like for example, who has been appointed అని అడుగుతారు. లేకపోతే హిమాన్షు పథక్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఈ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్ ఎనీథింగ్ కెన్ బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. డాక్టర్ హిమాన్షు పథక్ ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ సేస్ దట్ which general insurance company has partnered with Maruti Suzuki Insurance Broking to enhance insurance awareness under the Bima Prachar Aur Prasar initiative focusing on rural and urban regions of Punjab and Delhi? Reliance General Insurance, Tata AIG General Insurance, ICICI Lombard, Liberty General Insurance and HDFC Ergo General Insurance. Yes. So this was another important question అండి. మనకి మారుతి సుజుకి మనకి ఏంటంటే కనుక ఎవరితో పార్ట్నర్ అయింది? మారుతి సుజుకి ఇన్సూరెన్స్. సో హ్యాస్ పార్ట్నర్డ్ ఇట్ విత్ దట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ బ్రోకింగ్, హ్యాస్ పార్ట్నర్డ్ ఇట్ విత్ ద లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ అండి. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతోటి మనకైతే కనుక పార్ట్నర్ ఇన్ అయ్యారు. దే బోత్ జాయింట్ ద హ్యాండ్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? టు బూస్ట్ ద ఇన్సూరెన్స్ అవేర్నెస్. ఎక్స్క్లూజివ్లీ ఎక్కడ? టు బూస్ట్ ద ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఇన్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఢిల్లీ. ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఇన్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ మే. పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీలో మనకి ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ అవేర్నెస్ని పెంచడం గురించి తీసుకుని రావడం జరిగింది. అండ్ దిస్ కొలాబరేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ బీమా ప్రచార్ ఔర్ ప్రసార్ అనేటువంటి ఇనిషియేటివ్ అండర్లో మనకు చేస్తున్నారనమాట. పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ ఇనిషియేటివ్ బీమా ప్రచార్ ఔర్ ప్రసార్. ఓకే, బీమా ప్రచార్ ఔర్ ప్రసార్ అనేటువంటి ఇనిషియేటివ్ అండర్లో మనకైతే కనుక దీన్ని చేయబడడం జరుగుతుందండి. ఔర్ ప్రసార్ ఇనిషియేటివ్.
సో వాట్ వాస్ ద ఆబ్జెక్టివ్? బేసికలీ టు ఇన్సూరెన్స్ యొక్క అవేర్నెస్ని మనకైతే కనుక పెంచడానికి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ అలైన్స్ విత్ ద గోల్ ఆఫ్ మన కంట్రీలో ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేయడం గురించి ఉండేటువంటి బాడీ IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. ఇన్సూరెన్స్ అలైన్స్ విత్ ద గోల్ ఆఫ్ IRDAI's గోల్ మనకి ఏంటంటే టు అచీవ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై ద ఇయర్ 2047. బై ద ఇయర్ 2047 నాటికి మనకైతే కనుక ఇన్సూరెన్స్ అయితే కనుక అచీవ్ చేయాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది. వాట్ వాజ్ ద ఆన్సర్ దేర్ బై? లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఆన్సర్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొక రెండు ఆప్షన్స్, ఇంకొక రెండు కూడా మీకు అయితే కనుక చెప్పాలి. ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము. అదర్ ఇంపార్టెంట్ MOUs మనం తీసుకుంటే కనుక ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మన యొక్క ఇండియన్ నేవీ వాళ్ళు బజాజ్ అలియన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళతోటి మనకి కొలాబరేట్ అవ్వడం జరిగింది. బజాజ్ అలియన్స్ ఇన్సూరెన్స్ తోటి మనకైతే కనుక కొలాబరేట్ అవ్వడం అయితే కనుక జరిగింది. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యారు. లైక్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ టు ద naval civilians. To provide insurance to naval civilians is one important point that you are expected to know. Naval civilians. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ యొక్క ఆర్గనైజేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, హ్యాస్ పార్ట్నర్డ్ ఇట్ విత్ ద యాక్సిస్ బ్యాంక్ తోటి మనకి టైఅప్ అవ్వడం జరిగిందండి. వేరే ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ $500 million లోన్, $1 billion క్లైమేట్ లోన్ అనమాట. క్లైమేట్ లోన్ని ప్రొవైడ్ చేయడం గురించి ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా మనకి కొలాబరేట్ అయితే కనుక అయ్యాయి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ వన్, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యొక్క చాట్ బాట్ ఫెడీ అంటారు. సో మన యొక్క భాషిని విచ్ ఈజ్ AI లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ తోటి అయితే కనుక కొలాబరేట్ అయ్యారు టు బూస్ట్ దేర్ చాట్ బాట్ ఫెడీ. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Let us move on to the next one. What is the total budget allocated for the 21st livestock census that is being conducted across the country from October 2024 to February 2025? So this is what is the question అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క 21st ఎన్నో ఎడిషన్ రీసెంట్గా లాంచ్ చేశారని అడుగుతూ ఉంటారండి. 21st లైవ్ స్టాక్ సెన్సస్ని అయితే కనుక మనకి రీసెంట్గా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అని అంటే కనుక ఫ్రమ్ అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు కూడా మనకి ఈ యొక్క సెన్సస్ అనేటువంటిది మనకి నడుస్తుంది. ద వే హౌ ద హ్యూమన్ సెన్సస్ మనకి ఎలా ఉంటుందో ఇందులో మనకి ఏంటంటే కనుక లైవ్ స్టాక్ సెన్సస్ ఆ విధంగా మనకి ఇది చేస్తారు, కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే it will count around 16 species of livestock. Count of around 16 species of livestockని మనకైతే కనుక ఇందులో మనం అయితే కనుక కౌంట్ చేస్తామండి. లైక్ ఎన్ని క్యాటిల్ ఉన్నాయి, ఎన్ని బఫెలో ఉన్నాయి, సో ఎన్ని షీప్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి క్యాలిక్యులేట్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ యొక్క సెన్సస్ 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. దీని గురించి ఎంత అలొకేట్ చేశారు అని అంటే కనుక అరౌండ్ 200 crores హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ అండి. సో టోటల్ అవుట్లే మనం తీసుకుంటే కనుక అరౌండ్ 200 crores హ్యాస్ బీన్ అలొకేటెడ్. 200 crores ఇస్ ద అవుట్లే. అండ్ ఇది 21st సెన్సస్. మనకి 20th అంటే లాస్ట్ లైవ్ స్టాక్ సెన్సస్ మనకి ఎప్పుడు కండక్ట్ చేశారో అని అడిగితే కనుక సో 2019లో మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు ఫస్ట్ సెన్సస్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 1919 అండ్ 1920. అప్పుడు మనకైతే కండక్ట్ చేశారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకైతే కనుక కండక్ట్ చేస్తారండి ఈ యొక్క సెన్సస్ని. కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 5 years. సో ఓకేనా, ఫర్ ఎవ్రీ 5 years మనకి ఈ యొక్క సెన్సస్ని అయితే కనుక కండక్ట్ చేయబడ్డం. ఫర్ ఎవ్రీ 5 years అయితే కనుక మనకి సెన్సస్ని కండక్ట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ మనకైతే కనుక న్యూఢిల్లీలో దీన్ని అయితే కనుక లాంచ్ చేశారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ వాట్ వాస్ ద టోటల్ బడ్జెట్ దట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ 21st లైవ్ స్టాక్ సెన్సస్ బీయింగ్ కండక్ట్ అక్రాస్ ద కంట్రీ ఫ్రమ్ అక్టోబర్ 2024 టు ఫిబ్రవరి 2025 అంటే వాట్ వాస్ ద ఆన్సర్? 200 crore is the answer. Moving on to the next one.
Where was the 16th BRICS summit held from October 2022 to 24 2025? Yes, so this is what is the 16th BRICS summit అండి. బ్రిక్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రూపింగ్ అనమాట. మనకి ఈ యొక్క 16th బ్రిక్స్ సమ్మిట్ మనం తీసుకుంటే కనుక ఇట్ టుక్ ప్లేస్ ఇన్ కజాన్ రష్యాలో మనకైతే కనుక జరిగింది. అడాప్టెడ్ ద కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక అడాప్ట్ కూడా చేసుకున్నారు. ఆఫ్టర్ ద సమ్మిట్ కజాన్ డిక్లరేషన్ వాజ్ ఆల్సో అడాప్టెడ్. అండ్ హూ హోస్టెడ్ దిస్? సో రష్యన్ ప్రెసిడెంట్. హూ వాజ్ దట్ రష్యన్ ప్రెసిడెంట్ అండి? వ్లాడిమిర్ పుటిన్. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఆర్గనైజ్డ్ దిస్ పర్టికులర్, హోస్టెడ్ దిస్ పర్టికులర్ మీటింగ్ అనమాట. సో దట్ వాజ్ అనదర్ పాయింట్. అండ్ పెద్ద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అఫీషియల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యుటెరెస్ అయితే కనుక సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యుటెరెస్ హ్యాస్ అటెండెడ్ దిస్ పర్టికులర్ మీటింగ్. అండ్ అలాగే వీ హ్యావ్ NDB అంటారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ కూడా మనకైతే కనుక సో దట్ ఈజ్ డిల్మా రౌసెఫ్. ఇంతకుముందు బ్రెజిల్కి యొక్క హెడ్ అనమాట. సో డిల్మా రౌసెఫ్ రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక హెడ్ ఆఫ్ ద NDB హ్యాస్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్. వాట్ వాజ్ ద థీమ్? సో థీమ్ ఏంటి మనకి ఈ యొక్క బ్రిక్స్ 2024 అంటే కనుక స్ట్రెంగ్థనింగ్ ద మల్టీలాటరలిజం గ్లోబల్ ఫర్ స్ట్రెంగ్థనింగ్ multilateralism for fair global development and security. For fair global development and as well as security. For fair global development and as well as the security మనకి యొక్క మీటింగ్ అయితే కనుక మనకి జరిగింది. అండ్ హూ వాజ్ ద హోస్ట్ ఫర్ 2025 అంటే ఇది మనకి 2024లో 16th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది కదా. 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 మనం తీసుకుంటే కనుక ఇట్ విల్ బీ హోస్టెడ్ బై దట్ ఆఫ్ ద బ్రెజిల్. సౌత్ అమెరికన్ కంట్రీ బ్రెజిల్ అయితే కనుక మనకి హోస్ట్ చేస్తోందండి. ఇదే బ్రెజిల్ 2024లో G20 సమ్మిట్ని కూడా మనకైతే కనుక హోస్ట్ చేశారు. అప్పుడు రియో డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు. రియో డి జెనేరియో డిక్లరేషన్ వాజ్ అడాప్టెడ్. క్లియర్? Where was that 16th BRICS summit held from October 20 to 24, 2024 ante? So the answer is Kazan, Russia is the answer. Moving forward to that of the next important one. In the World Justice Project's Rule of Law Index 2024, which country secured the top position? Yes. So there was one such index called as Rule of Law Index. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024 మనకి ఎవరు పబ్లిష్ చేశారు అని అంటే కనుక ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు అయితే కనుక మనకి పబ్లిష్డ్ బై వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా యొక్క ర్యాంక్ అడుగుతారండి. సో ఇండియా ర్యాంక్డ్ మనకి అని అంటే కనుక 79th పొజిషన్ అయితే కనుక మనం అయితే కనుక ఇచ్చేస్తాం. ఇండియా ర్యాంక్డ్ 79th అవుట్ ఆఫ్ 142 out of the 142 member nations in this particular index. we were ranked 79th. that is one such important point తెలియాలి. And another one, టాప్ 5 కంట్రీస్ ఏవి మనకి? టాప్ 5 కంట్రీస్ అంటే ఈ యొక్క రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో ఉన్నటువంటి టాప్ 5 కంట్రీస్ ఏవేవి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ డెన్మార్క్ అండి. దెన్ వీ హ్యావ్ ద నార్వే ఈజ్ ద సెకండ్ కంట్రీ. దెన్ వీ హ్యావ్ ద ఫిన్లాండ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక యూరోపియన్ కంట్రీస్ అనమాట. స్వీడన్ అండ్ వీ హ్యావ్ జర్మనీ. సో దీస్ ఆర్ ద టాప్ 5 కంట్రీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా ఇండెక్స్. మొత్తం ఈ యొక్క ఇండెక్స్ని 8 పారామీటర్స్ మీద ర్యాంక్డ్ ఆన్ 8 ఇండికేటర్స్ని అయితే కనుక మనకి తీసుకోవడం జరిగింది. ఆ యొక్క 8 ఇండికేటర్స్ మీద మనకైతే కనుక దీన్ని ర్యాంక్ చేశారండి. ఫస్ట్ వన్ ఏంటి మనకి? కన్స్ట్రెయింట్స్ ఆన్ ద గవర్నమెంట్ పవర్స్. కన్స్ట్రెయింట్స్, ఏ విధమైనటువంటి కన్స్ట్రెయింట్స్ గవర్నమెంట్ యొక్క పవర్స్ మీద ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వన్, యాబ్సెన్స్ ఆఫ్ కరప్షన్. సో కరప్షన్ అనేటువంటిది మనకు ఉండకూడదు అనమాట. యాబ్సెన్స్ ఆఫ్ కరప్షన్.
ఎస్, దట్ మీన్స్ ద మోర్ ద కరప్ట్ ఏ కంట్రీ ఈజ్, సో ద మోర్ వాళ్ళ యొక్క ర్యాంకింగ్ అనేటువంటిది ఏంటంటే కనుక సో వెరీ వర్స్ పొజిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. హౌ ఓపెన్ ద గవర్నమెంట్ ఈజ్, ఓపెన్ గవర్నమెంట్ ఈజ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఇండికేటర్. దెన్ వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ద ఫోర్త్ ఇండికేటర్. ఈ యొక్క ఇండికేటర్స్ మీద మనకి ర్యాంక్ చేయబడడం జరుగుతుంది, ఫండమెంటల్ రైట్స్. సో దెన్ వీ హ్యావ్ ఆర్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ, ఏ విధంగా ఉంది ఆ పర్టికులర్ కంట్రీలో అనేది ఒక పారామీటర్. రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ద నెక్స్ట్ వన్, రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్. దెన్ సివిల్ జస్టిస్, సివిల్ జస్టిస్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద criminal justice, criminal justice. So these are the 8 indicators under which the rule of law index అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇది చేస్తారు. ఫైనల్లీ ఇన్ ద వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్స్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024 విచ్ కంట్రీ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ అండి? డెన్మార్క్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్? 79th is the India's rank. Let us move forward to that of the next one. Solex Energy has recently partnered with which organization or which bank to offer the solar financing options for commercial, industrial and as well as institutional customers అని చెప్పేసి అంటున్నారు. So here if you see Solex Energy, Solex Energy has recently partnered with that of the State Bank of India, SBI తోటి మనకి పార్ట్నర్ అయితే అవ్వడం జరిగిందండి. ఆప్షన్స్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక సో వేర్ సో ద ఫైనాన్సింగ్ ఆప్షన్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద వేర్ టు ఆఫర్ సోలార్ ఫైనాన్సింగ్. సోలార్ ఫైనాన్సింగ్ అంటే సోలార్ ప్రాజెక్ట్స్కి కావాల్సినటువంటి లోన్స్ అని అర్థం. సో ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఫర్ కమర్షియల్ పర్పసెస్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్. ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్ మనకి అండర్ దిస్ పర్టికులర్ పార్ట్నర్షిప్ మనకి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి లోన్స్ అయితే కనుక ఆఫర్ చేస్తారు. అరౌండ్ అప్ టు 10 crores వరకు లోన్స్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి ఫర్ ద సోలార్ ప్రాజెక్ట్స్, ఫర్ ద సోలార్ ప్రాజెక్ట్స్ under its what was that program called as? So that program Surya Shakti Solar Finance Scheme. Solar Shakti, Surya Shakti, Surya Shakti Solar Finance Scheme అన్నమాట. అండర్లో సూర్య శక్తి సోలార్ ఫైనాన్స్ స్కీమ్ అండర్లో మనకైతే కనుక ఈ యొక్క లోన్ అనేటువంటిది ఆఫర్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో అండ్ హూ వాజ్ ద సో చైర్పర్సన్ ఫర్ ద సోలెక్స్ ఎనర్జీ మనం తీసుకుంటే చేతన్ షాహ్. సో చైర్పర్సన్ ఈజ్ చేతన్ షాహ్ అండి. ఎస్, చేతన్ షాహ్. So these are the important points. So Solex Energy has recently partnered with which bank ante the answer is State Bank of India. Let us move to the next one. Which city was awarded the city with the best public transport system at the 17th Urban Mobility India Conference and Exhibition 2024? Yes. సో మనకి ఇప్పుడు ఈ యొక్క 17th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి రీసెంట్గా జరిగిందండి. UMI కాన్ఫరెన్స్ అంటారు 2024. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ని అయితే కనుక మనకైతే కనుక ఇచ్చారు. సో దే ఆర్ సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే కనుక ఎక్కడ ఆర్గనైజ్ చేశారని అడుగుతారండి. దట్ ఈస్ మహాత్మా మందిర్, గాంధీనగర్, గుజరాత్లో. మహాత్మా మందిర్, గాంధీనగర్, గుజరాత్లో మనకైతే కనుక ఈ యొక్క 17th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి జరిగింది. మహాత్మా మందిర్, గాంధీనగర్, గుజరాత్. ఎస్. సో ఫస్ట్ సిటీ అడుగుతారు, ఫస్ట్ ఎక్కడ జరిగింది అని. అండ్ ఇట్ టుక్ ప్లేస్ ఆన్ ద థీమ్. వాట్ వాజ్ ద థీమ్ ఫర్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ అంటే కనుక స్టాండర్డైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్టిమైజేషన్. స్టాండర్డైజేషన్ అండ్ ఆప్టిమైజేషన్. స్టాండర్డైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ అని అర్థం మనకి. ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ ఈజ్ వాట్ ఈస్ ద థీమ్ ఆన్ విచ్ ద కాన్ఫరెన్స్ టుక్ ప్లేస్ అండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే కనుక మనకి ఇచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిటీ విత్ ద
we call it as best public transportation system. Best public transportation system award మనకి ఎవరికి ఇచ్చారు అని అంటే కనుక ఇట్ వాజ్ అవార్డెడ్ టు హూమ్ అండి, ఇట్ వాజ్ అవార్డెడ్ టు ద భువనేశ్వర్. సో భువనేశ్వర్కి మనకైతే కనుక అవార్డు ఇవ్వబడడం జరిగింది. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ ద సిటీ విత్ మోస్ట్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను. నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక సిటీ విత్ ద మోస్ట్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ తీసుకుంటే కనుక సో ఇట్ హ్యాస్ బిన్ కన్ఫర్డ్ టు హూమ్, ఇట్ వాజ్ కన్ఫర్డ్ టు దట్ ఆఫ్ ద కొచ్చి వాళ్ళకైతే కనుక వచ్చింది. దెన్ సిటీ విత్ బెస్ట్ ఇంటెలిజెంట్, సో సిటీ విత్ బెస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సిటీ విత్ బెస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ ఇట్ వాజ్ గివెన్ టు హూమ్, ఇట్ వాజ్ గివెన్ టు ద సూరత్కి అయితే ఇచ్చారండి, సూరత్. అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్ సిటీ విత్ ద బెస్ట్ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ సిస్టమ్. సిటీ విత్ బెస్ట్ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ system. So that is, it has been conferred to whom? It was conferred to that of the జమ్మూ వాళ్ళకైతే కన్ఫర్ చేశారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి మనకి. సో ద విచ్ సిటీ వాజ్ అవార్డెడ్ ద సిటీ విత్ ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అట్ ద 17th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్. అక్కడ ఏమడుగుతున్నారు, ఇక్కడ మనకి బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అడుగుతున్నారు. బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే సో దిస్ వాజ్ ద థింగ్. సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి ఈ భువనేశ్వర్ ఈస్ ద ఆన్సర్. Moving forward to the next one. Who has been appointed as the new managing director of the National Agricultural Cooperative Marketing Federation of India Limited for a 5-year term అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి క్వశ్చన్. సో రీసెంట్గా మన యొక్క అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఎవరమ్మా? అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హెడెడ్ బై హూమ్? అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో ఇట్ వాజ్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో రీసెంట్గా మనకి ఏం తీసుకుని వచ్చారు? సో రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ రీసెంట్గా మనకి ఈ యొక్క దీపక్ అగర్వాల్ని అపాయింటెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్, MD యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద. సో దేని గురించి మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది అయితే ఫర్ ద నాఫెడ్. సో దట్ ఈస్ ద నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మనకైతే కనుక అపాయింట్ చేశారండి. సో దట్ ఈస్ దీపక్ అగర్వాల్ ఈస్ ద ఆన్సర్ అండ్ హియర్ దీపక్ అగర్వాల్ ఈస్ ద ఆన్సర్. సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ నాఫెడ్ గురించి మనం తీసుకుంటే కనుక ఫస్ట్ పాయింట్ ఏం తెలియాలి అని అంటే కనుక లైక్ నాఫెడ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1958లో మనకైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సెకండ్ వన్ మనకి ఇది ఏంటంటే ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. కోఆపరేటివ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ కింద మనకైతే కనుక ఇది ఫంక్షన్ చేస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. వర్క్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండి. అండర్లో మనకైతే కనుక ఈ యొక్క బాడీ అయితే వర్క్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఎస్. So these are the important points and this is the answer. Moving to the next one. How many medals were won by the Indian contingent at the U23 Under 23 World Wrestling Championships 2024 అని అడుగుతున్నారు. So here if you see U23 or Under 23 World Wrestling Championships 2024లో మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అనేటువంటి పాయింట్ మనకైతే కనుక తెలియాలండి. 2024 సో దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనేటువంటి బాడీ మనకైతే ఆర్గనైజ్ చేసింది. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే బాడీ మనకైతే కనుక ఆర్గనైజ్ చేసింది. And it is hosted by
అల్బానియా ఇన్ టిరానాలో మనకైతే కనుక ఆర్గనైజ్ చేశారండి ఈ యొక్క ఛాంపియన్షిప్స్ని. ఇండియా మొత్తం ఎన్ని మెడల్స్ సెక్యూర్ చేసుకుంది అని అంటే కనుక ఇండియా సెక్యూర్డ్ 9 మెడల్స్. ఇక్కడ మనకి దట్ పాయింట్ ఇంపార్టెంట్. సో 9 మెడల్స్ని మనం అయితే కనుక సెక్యూర్ చేసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లైక్ 1 gold, 1 silver అండ్ యాజ్ వెల్ యాజ్ ద 7 bronze మనకైతే కనుక మనం ఇక్కడ సెక్యూర్ చేయడం జరిగింది. సో ఆర్గనైజ్డ్ బై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అయితే కనుక హోస్టెడ్ బై అల్బానియా ఇన్ టిరానాలో మనకైతే చేస్తారు. ఇండియా ఎన్ని మెడల్స్ సెక్యూర్ చేసుకుంది? వీ హ్యావ్ సెక్యూర్డ్ ద 9 మెడల్స్ని అయితే కనుక మనం సెక్యూర్ చేసుకున్నాం. 1 gold, 1 silver అండ్ యాజ్ వెల్ యాజ్ 7 bronze మెడల్స్. సో హౌ మెనీ మెడల్స్ వర్ వన్ బై ద ఇండియన్ కంటింజెంట్ అట్ ద U23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ 2024 అంటే ద ఆన్సర్ ఈస్ D. 9 ఇస్ ద ఆన్సర్ అండి. Moving forward further to the next question. Which Indian private company has become the first to manufacture a military transport aircraft under the Make in India initiative in collaboration with that of the Airbus Spain? సో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్గా స్పెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్, సో దట్ ఈస్ ద పెడ్రో శాంచెజ్ అండి తోటి మనకైతే కనుక రీసెంట్గా మనకి ఈ యొక్క ఫెసిలిటీని అయితే కనుక ఇనాగరేట్ చేశారు. సో ఈ యొక్క ఫెసిలిటీని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళది యొక్క టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యొక్క ఏంటి వీ కాల్ ఇట్ యాస్ టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ అండి. టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ ఎక్కడండి దీన్ని ఇచ్చేసింది? టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ని మనకి అట్ వడోదరా గుజరాత్లో మనకైతే కనుక సో చేయబడ్డం అయితే కనుక జరిగింది. అండ్ నౌ ఇట్ బికేమ్ ద ఫస్ట్ సచ్ ప్రైవేట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ అనమాట ఇది. సో దట్ ఈస్ ద ఫైనల్ అసెంబ్లీ లైన్ ఫర్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. ఫైనల్ అసెంబ్లీ లైన్ ఫర్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ in India. So for the first facility in India to manufacture the C-295 అయితే కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. విచ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ బికేమ్ ద ఫస్ట్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అండర్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ విత్ కొలాబరేషన్ ఫ్రమ్ ఎయిర్బస్ స్పెయిన్ అంటే సో ద ఆన్సర్ వచ్చేసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇస్ ద ఆన్సర్. Tata Advanced Systems. So this is what is Tata Advanced Systems. So then we have the 9 medals U23 World Wrestling Championship లో మనం సెక్యూర్ చేసుకున్నాము. నాఫెడ్ వచ్చేసి మనకి దీపక్ అగర్వాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఫర్ ఏ 5-year term. దెన్ మనకి 17th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్లో మనకి ఏంటంటే కనుక బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి భువనేశ్వర్కి అయితే కనుక కన్ఫర్ చేస్తారు అవార్డ్ని. దెన్ సోలెక్స్ ఎనర్జీ వాళ్ళు మనకి ఎవరితో పార్ట్నర్ అయ్యారు అని అంటే కనుక దే హ్యావ్ పార్ట్నర్డ్ విత్ దట్ ఆఫ్ ద SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దెన్ వీ హ్యావ్ ద వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అంటర్లో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024లో ఏ కంట్రీ టాప్ పొజిషన్ సెక్యూర్ చేసుకుంది అంటే డెన్మార్క్ సెక్యూర్ ద టాప్ పొజిషన్. సో అండ్ దెన్ 16th బ్రిక్స్ సమ్మిట్ హెల్డ్ ఫ్రమ్ October 2022-24 అంటే కనుక కజాన్ రష్యాలో మనకైతే కనుక జరిగిందండి. సో దెన్ వీ హ్యావ్ వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ 21st లైవ్ స్టాక్ సెన్సస్ అంటే కనుక 200 crore హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్. దెన్ వీ హ్యావ్ ద మారుతి సుజుకి ఇన్సూరెన్స్ బ్రోకింగ్ వాళ్ళు రీసెంట్గా మనకి ఎవరితోటి మనకి ఇచ్చేసారంటే లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో అయితే కనుక ది జాయింట్ హ్యాండ్స్ టుగెదర్ సో టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద ఇన్సూరెన్స్ గురించి. Who has been appointed as new Director General of ICRISAT and Himanshu Pathak has been appointed as the Director General of the ICRISAT. So these are the important things that you are expected to know. So we'll meet in the next session. Thank you so much.